రైట్. విచ్ ప్లానెట్ ఈజ్ కారకా ఫర్ క్రొకడైల్స్, లిజర్డ్స్? ఓకే. క్రొకడైల్స్ అండ్ లిజర్డ్స్, రైట్. ఇది మనకి ఏ ప్లానెట్ కారక తెలియాలంటే మీకు ఒక స్టోరీ చెప్తా. ఆ ఉమ్, పురాణంలోదే, శివమహాపురాణంలో ఉంటుంది, పద్మపురాణం, స్కాంద పురాణంలో కూడా ఉంటుంది. రైట్. అదేంటంటే జలంధర్ వధ. జలంధరుడు అనే రాక్షసుణ్ణి వధించిన ఘట్టం. జలంధరుడు వధ మీరు వినే ఉంటారు ఆల్రెడీ. జలంధరుడు ఎలా ఉద్భవించాడు? ఇంద్రుడు శివ దర్శనార్థం కైలాసం దగ్గరికి వెళ్తుంటే బృహస్పతితో కలిపి, అప్పుడు శివుడు ఇంద్రుడిని పరీక్షించదలిచి బేతాళుడు రూపంలో కింద కనిపిస్తాడు. ఆయనే శివుడని గుర్తించలేక ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ టెస్ట్లో ఫెయిల్ అవుతాడు. ఉమ్, ఫెయిల్ అయ్యి వజ్రాయుధంతో కొడతాడు అతని తల మీద. అప్పుడు శివుడు అతని నిజస్వరూపంతో కొంచెం ఉగ్రుడై మూడో కన్ను తెరవబోతాడు అనమాట. అది గ్రహించిన వెంటనే బృహస్పతి ఏం చేస్తాడు? అడ్డుకుని మధ్యలో స్తుతిస్తాడు శివుణ్ణి. స్తుతించినప్పుడు శివుడు అప్పుడు కొంచెం శాంతిస్తాడు. వరం ఇస్తే అప్పుడు ఇంద్రుడిని చంపొద్దని. అప్పటికే మూడో కంటి నుంచి అగ్ని బయటకు వచ్చేస్తుంది పాలనేత్రం నుంచి. ఆ అగ్నిని సముద్రంలో విడిచిపెడతాడు అతను, ఇంద్రుడి మీద కాకుండా. ఆ సముద్రంలో విడిచిపెట్టగానే అక్కడి నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. పుట్టగానే పెద్ద పెద్ద ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విని బ్రహ్మగారు వస్తారు అక్కడికి. అమ్మో ఎవర్రా బాబు పుట్టాడని చెప్పి. బ్రహ్మగారు గడ్డం పట్టుకుని గట్టిగా లాగుతాడు అతను. అంటే అతని చేతులకు అంత పట్టు ఉంటుంది పుట్టగానే కూడా. ఆ గడ్డం లాగిన దెబ్బకి అతని కంట్లోంచి నీళ్ళు వస్తాయి. అతని కన్నీళ్లతో ఆ పిల్లోడికి అభిషేకం జరుగుతుంది అనమాట. సో నా చేత నువ్వు కన్నీళ్ళు పెట్టించగలిగావు, జలంధర అని పెడతాను నీ పేరు అంటాడు అతను. సో జలంధరుడు అలా ఉద్భవించాడు. అతను ఒక మాదిరిగా చనిపోడు అనమాట. శివుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ కూడా వధింపబడేటువంటి ఆ, తక్కువ స్థాయి వాడు కాదు. సో అతను ఏం చేస్తాడు? నారదుడు ఫస్ట్ విష్ణువుకిని జలంధరుడికి యుద్ధం జరుగుద్ది. ఆ తర్వాత విష్ణువు అతనికి మెచ్చి వరాలు ఇచ్చినప్పుడు సతీ సమేతంగా నువ్వు వచ్చి, అంటే రమా సమేతంగా నువ్వు వచ్చి నా ఇంట్లోనే ఉండు బావా అంటాడు. సముద్రం నుంచి వచ్చాడుగా ఈయన కూడా, లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి వచ్చిందిగా. తమ్ముడు వరుస అని చెప్పి లక్ష్మీదేవి అంటే ఈయన బావ అని పిలిచి ఇంట్లో అనమాట, ఇంట్లో కూర్చుంటాడు ఆయన. మరి భక్త సులభుడు కదా ఆయన కూడా. కూర్చుంటే విష్ణుమూర్తి ఇప్పుడు ఇంకా ఇంట్లోనా? ఆయన ఎవరు సంహరించేది? విష్ణుమూర్తి ఇంట్లో. శ్రీమన్నారాయణుడే కూర్చుని జలంధరుడితో ఉంటే ఆ, ఆ. విష్ణుమూర్తి ఇంట్లో వెళ్ళాడు. లక్ష్మీ అర్థం కాల. విష్ణుమూర్తి ఇంటికి వెళ్ళాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని జలంధరుడి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు తీసుకొచ్చి. ఆహా. అచ్చం బాణాసురుడు శివపార్వతులను తీసుకొని కూర్చోబెట్టుకున్నట్టే. ఆ, ఉమ్, ఓకేనా? ఇలా కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకా దేవతలందరూ కలిపి ఇంక శివుడే దిక్కు అని చెప్పి వచ్చి అడిగితే నారదుడు ఏం చేస్తాడు? ఒక ప్రణాళిక వేస్తాడు. నేను అన్ని లోకాలు తిరుగుతూ వచ్చాను జలంధర. నీ దగ్గర ఉన్న సంపద కానీ ఏమి ఎక్కడా లేవు, కానీ ఒక్క చోట ఉంది అబ్బాయి. కైలాసంలో అసలు ఇంతకంటే సంపద ఉంది. సరే సంపద విషయం అలా పక్కన పెట్టు. అక్కడ ఒక నారీమణి ఉందయ్యా, పార్వతీదేవి అమ్మవారి మీద వీడికి కాస్త ఉమ్, ఆ చూడకూడని దృక్కోణం తీసుకొచ్చి ఉమ్, ఆవిడ నీ సొత్తు అయితే బాగుంటది అని చెప్పి చెప్తాడు. ఇలాంటిది అంధకాసురుడు వదల కూడా జరుగుతుంది ఉమ్, యాక్చువల్లీ. ఉమ్, ఉమ్, సో ఇలాంటిది చెప్తే జలంధరుడు కొంచెం ఇంద్రియ లాలసుడై అమ్మవారిని భారీగా పొందాలనుకుంటాడు. ఉమ్. అంటే కూడని ఆలోచన అవును, అనమాట అది. అవును. తద్వారా ఫస్ట్ ఒక దూతని మెసెంజర్ గా పంపుతాడు. ఆ దూత పేరు ఎవరంటే రాహు. ఉమ్, రాహుని మెసెంజర్ గా పంపుతాడు శివుడి దగ్గర కైలాసానికి. ఆ మెసెంజర్, ఆ దూత వెళ్ళి ఏం చెప్తుందంటే, ఆ రాహు దూతగా వెళ్ళిన రాహు ఏం చెప్తాడంటే, మా ప్రభు అయిన జలంధరుడు ఇలా చెప్పమని చెప్పాడని చెప్పి, ఇలాగ నీ దగ్గర ఉన్న ఆమెకి ఆ బూడిద పోసుకుని మెల్లో పాములు వేసుకుని బైరాగిలో తిరిగాడు నువ్వు కాదంట తగిన వరుడివి. మొత్తం ముల్లోకాలను పరిపాలించగల శక్తి సామర్థ్యం ఉన్న మా ప్రభువు జలంధరుడికే చెందాలి ఆ నారీమణి అని చెప్తాడు. ఆ మాటకే ఆయనకి కోపం వస్తుంది శివుడికి. మళ్ళీ ఉగ్రుడయ్యి ఆయన రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచి కూడా ఒక 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 డెమోన్, అంటే ఒక అసుర భూతం పుట్టుద్ది. ఆ భూతాన్ని బభ్రు అన్నారు. అదే బబ్రువాహన అంటారు. బభ్రు. ఆ బభ్రువాహన అని అంటారు. అది ఓకే. యాక్చువల్లీ శివ సహస్రనామంలో ఈ పేరు ఉంటుంది. గుహ కాంత, గుహ కాంత సర్గ పవిత్ర సర్వ పావన శృంగీ శృంగ ప్రియో బభ్రు రాజరాజో నిరామయ అని. బభ్రు. బభ్రు అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయండి. ఉమ్, ఒకటి, సమస్త సృష్టిని భరించేవాడు బభ్రు. బభ్రువి అంటే దుర్గాదేవి. సో ఆ ఇంకొక అర్థం ఏంటంటే, బభ్రు అంటే ఒక గోల్డెన్ హ్యూ, అంటే గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటి ముంగీస. ఇప్పుడు ఇక్కడ బభ్రు అంటే అర్థం ఏంటంటే ముంగీస అని తీసుకోవాలి మనం.
ఆయన రెండు కనుబొమ్మల మధ్యలోంచి ఒక భారీ సైజు ముంగీసి పుట్టింది. ఆ ముంగీస ముఖం సింహ ముఖంలో ఉందంట. అంటే పెద్ద పెద్ద కోరలతోనూ చాలా పెద్ద నోరు ఇలా విప్పి ఆకలితో తినేయడానికి రెడీగా ఉన్నట్టు ఉంది. ఆ ఆ ఆ యొక్క భూతం పుట్టింది. దాన్ని బభ్రు అన్నారు. సో చాలా ఆకలిగా ఉంది, పుట్టింది కదా, వెంటనే రాహువు మీద పడింది అది. ముంగీసకి శత్రువు ఎవరండి బేసిక్గా? పాము. పాము. రైట్. సో రాహు ఈజ్ ఎ సర్పెంట్. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, రాహు ఈజ్ ఎ సర్పెంట్. సో రాహుని తినేయడానికి పట్టుకుంది రెడీగా, ఇంకా నోటి దగ్గర పెట్టుకునేసరికి రాహు వెంటనే, బాబు నేను జస్ట్ దూతనే, నన్ను వదిలేసేయండి అని శివుడిని ప్రార్థిస్తాడు మళ్ళీ, శివ అని చెప్పేసి. అప్పుడు శివుడు మళ్ళీ ప్రొటెక్ట్ చేయడానికి అడ్డు వస్తాడు అనమాట. ఆ బబ్రు అప్పుడు రాహుని విడిచిపెట్టమంటే శివుడు ఆజ్ఞ మేరకు విడిచిపెట్టదు. విడిచిపెట్టిన తర్వాత రాహువుని గార్డ్ చేసి ఉన్నప్పుడు బబ్రు అడుగుతుంది, నేను చాలా ఆకలిగా ఉన్నా ఇప్పుడు, మరి నాకు నాకు ఫుడ్ ఏది, ఐఎమ్ సో మచ్ హంగ్రీ, ఫుడ్ ఏది అని అడిగితే నిన్ను నువ్వే తినే అంటాడు ఆయన. ఆ బొబ్బర దాని తోక, దాని కాళ్ళు, దాని చేతులు, ట్రంక్, చెస్ట్ మొత్తాన్ని తినేసి ఒక్క తలకే మిగులుద్ది. దాన్ని అప్పుడు శివుడు అంటాడు, నిన్ను ఇప్పటి నుంచి కీర్తి ముఖ అని పేరు పెడుతున్నాను, నా ఆలయాల్లో కీర్తి ముఖుడుగా నువ్వు ఉంటావు. మకర తోరణం ఉంటుంది చూడండి, దానికి ఒక ఉమ్, సింహం ముఖం ఉంటుంది, అదే అది కీర్తి ముఖ. ఉమ్, నిన్ను దర్శనం చేసుకుని నా దగ్గరికి రావాలి, నీ ముఖతహా నా దగ్గరికి రావాలని వరం ఇస్తున్నానని చెప్పి శివుడు ఆ వరం ఇస్తాడు. సో ఆ దానికి వేరే స్టోరీ చెప్తాను మీకు, దాన్ని డీకోడ్ చేసి వేరే చెప్తా. వై కీర్తిముఖ, ఎందుకు దర్శనం చేసుకుని వెళ్ళాలి, కీర్తిముఖ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది వేరేది నెక్స్ట్ టైం చెప్తా. ఇప్పుడు మన టైం కాన్స్టెంట్ ఉంది. సో ఇక్కడ రాహు ఈజ్ ఎ సర్పెంట్ అండ్ రాహు ఈజ్ ఎ సర్పెంట్. అందరికీ చూడండి, బబ్రుకి శత్రువు రాహు అయ్యాడు అక్కడ. సో ముంగీస స్నేక్ని తింటుంది. ఉమ్, అలాగే ముంగీస ఇంక దేన్ని తింటుందిరా అంటే బల్లుల్ని కూడా తింటుంది. ఉమ్. చిన్న చిన్న పురుగులు, లిజర్డ్స్ని కూడా తింటుంది ముంగీస. ఓకే. సో లిజర్డ్స్ ఆర్ అవి ఏ కేటగిరీకి చెందినవి అంటే క్రోకోడైల్స్ అండ్ లిజర్డ్స్ రెండు ఒకే కేటగిరీకి చెందినవి. సో అవి రెప్టైల్స్ పెద్ద అంటారు. సైజ్ అంతే. రెప్టైల్స్. ఎస్, రెప్టైల్స్. ఓకే, దాని కేటగిరీకి చెందినవి. సో స్నేక్, లిజర్డ్స్, క్రోకోడైల్స్ అనేది ఒకే కేటగిరీ. రాహు అండ్ అంటే. గ్రీక్ మైథాలజీలో ఉమ్. గ్రీక్ మైథాలజీలో ఆ, ఈ డ్రాగన్స్ అని ఉంటాయి తెలుసా మీకు? అవును, తెలుసు ఆ తెలుసు. డ్రాగన్స్ ని తినేటువంటివి ఇంకొక జీవి ఉంటుంది, దాని పేరు నోటికి నాకు రావట్లా. ICHENUMO అని అంటారు, ఆ ప్రొనౌన్సియేషన్ నేను మర్చిపోయాను. ఆ, ఇక్యునిమోనా ఇచ్చిన్యుమోనో అంటారు దాన్ని. ఆ, ఓకే, గ్రీక్ మైథాలజీలో ఉమ్, అది సేమ్ ముంగిస్ లానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఫెరోషియస్ గా ఉంటుంది. ఉమ్, ఓకే, అది డ్రాగన్ ఈటర్ అనమాట, డ్రాగన్ కి ఎనిమి అది. సో డ్రాగన్ ఇస్ రాహు హియర్. ఉమ్, ఉమ్. డ్రాగన్ ఇస్ రాహు. డ్రాగన్స్ ఆర్ రాహు, స్నేక్స్ ఆర్ రాహు, క్రోకోడైల్స్, లిజర్డ్స్ ఆర్ రాహు. ఉమ్, సో హూ ఈజ్ కార్కా ఫర్ క్రోకోడైల్ అండ్ లిజర్డ్ అండి? రాహు. ఎగ్జాక్ట్లీ రాహు. నెవర్ ఎక్స్పెక్టెడ్ కదా. అంటే నేను రాహు అని అనుకున్నాను, బట్ నాకు రాహు అని ఎందుకు అనిపించలేదు అంటే దాని బిహేవియర్ బట్టి చూస్తే అవేమి కన్నింగ్ కాదు. ఆ నేను అందుకే నాకు అది తీసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఎక్కువ మెర్క్యూరీ అనుకున్నాను, ఎందుకంటే అవి కొంచెం హైబ్రిడ్ గా వచ్చాయి కదా. హైబ్రిడ్. ఆబ్వియస్లీ మీరు చెప్పిన పాయింట్ ఏమి ఇన్వాలిడ్ పాయింట్స్ కాదు, ఐ డూ ఉమ్, అగ్రీ, నేను అగ్రీ అయ్యే పాయింట్స్ అవి. బట్ ఎందుకు ఆన్ పాయింట్ కాదన్నానంటే బికాస్ వీ హ్యావ్ పురాణ స్టోరీ, దాని నుంచి మనం అవునవును. డీకోడ్ చేయాలి. అవునవును. రాహు ఒక సర్పెంట్ కాబట్టి ముంగీసగా అవతరించాడు అక్కడ శివుడు. ఉమ్, ఉమ్, అంటే శివ అంశ ముంగీసగా గోచరించింది అక్కడ. అంతే కదా. ఇప్పుడు భ్రమరాంబాదేవి ఉంది, ఆమె ఆ, భ్రమర భ్రమరముగా అవతరించిందంటే ఆ రాక్షసుని అలాగే చంపాలి. ఉమ్, సో ఏ ఏ సంహారం చేయాలంటే తత్సంబంధిత వేషాన్ని వారు ధరించారు. ఓకే, అంటే ఇప్పుడు ఆగ్నేయాస్త్రం వేస్తే వారుణాస్త్రం వేయాలి ఉపసంహరించాలంటే, వేరే అస్త్రంతో కుదరదు. అలాగా ఆ రాహువుని పట్టుకోవడానికి ముంగీసుగా బబ్బురుగా శివాంశ పుట్టింది అక్కడ. అవును. సో దీని నుంచి డీకోడ్ చేస్తే అదే జాతికి చెందినవి లిజర్డ్స్ అండ్ క్రోకడైల్స్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక థింగ్ పెట్టొచ్చు ఏంటంటే, క్రొకడైల్స్ సో అబ్జెసివ్ అండి, దాని పట్టు ఉంటుంది చూసారా, పట్టిందంటే అది చాలా అబ్జెసివ్ గా పట్టుద్ది. ఉమ్, ఇంకా వదలదు, ఇంకా దానికి ఇది కావాలంటే కావాల్సిందే, ఏది ఏమైనా కావాల్సిందే, వదలదు ఇంకా. ఉమ్, ఇంక్లూడింగ్ ఎలిఫెంట్ ని కూడా వదలదు అది. ఆ, అందుకే గజేంద్ర మోక్ష ఘట్టం చూడండి, ఎలిఫెంట్ ని సైతం పట్టి కదలదు అది. ఆ, రాహు ఈజ్ సచ్ స్ట్రాంగ్. ఉమ్, రాహు ఈజ్ ఇంద్రియ. మీకు ఇంకొక స్టోరీ చెప్తానన్నా, దీన్ని నెక్స్ట్ చెప్తాను. ఇదే రాహు ఈజ్ ఇంద్రియ. ఉమ్, మన ఇంద్రియాలే రాహు యాక్చువల్లీ. ఉమ్, అందుకే అక్కడ బొబ్బరుగా శివుడు అవతరించాడు. ఉమ్. అది చెప్తాను, అది నెక్స్ట్ డీకోడింగ్. ఇంకా ఇది డ్రాప్ ఆన్ గురుగారు మీటింగ్ లో జాయిన్ అవుతారు కానీ. Sure. అండ్ రాహు ఈ సర్ప్రైజింగ్లీ రూలర్ ఆఫ్ క్రోకోడైల్స్ అండ్ లిజర్డ్స్. ఓకే, ఓకే, గుడ్ సార్, గుడ్ పాయింట్. ఓకే థ్యాంక్ అండి, యూ. అందులో మీట్ అవుతాం. బై ఓకే సార్. బాయ్.